ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ బోధామృతము అధ్యాయం 22 నీతి కథలు. సాంసారిక దుశ్చింత్ వల్ల కలిగే హాని. బాటసారి కల్పవృక్షం. 1060. భగవంతుడు కల్పతరువు లాంటివాడు. మనం ఏం కోరినా భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి పారమార్థిక సాధనలతో మనస్సును పరిశుద్ధం చేసుకుని సాధకుడు ఐహిక వాంఛలన్నిటినీ విసర్జించడానికి జాగరూకుడు కావాలి. ఈ విషయంగా ఒక కథ చెప్తాను, వినండి. ఒక బాటసారి ప్రయాణం చేస్తూ దారిలో మైదానాన్ని చేరుకున్నాడు. అతడు బయట ఎండలో నడిచినందున అలసి ముచ్చెమటలు పట్టగా కాసేపు విశ్రమించాలని ఒక చెట్టు నీడను కూర్చున్నాడు. కొంచెం సేపు అయ్యాక అక్కడ నిద్రపోవడానికి తనకు ఒక పాన్పు లభిస్తే ఎంతో సుఖంగా ఉంటుందో అని ఊహించసాగాడు. అతడు కూర్చున్నది కల్పవృక్ష నీడలో. ఆ విషయం అతగాడు ఎరుగనే ఎరుగడు. అతడి ఊహలో కోరిక మెదలగాని అతడి పక్కన ఒక చక్కని పాన్పు అమర్పబడింది. దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి దాని మీద పడుకున్నాడు. ఆ తర్వాత ఒక సుందరాంగి వచ్చి సుత్తిమెత్తగా తన పాదాలను ఒత్తితే ఎంతో హాయిగా ఉంటుందో కదా అనుకున్నాడు. ఈ తలుపు కలగగానే నిజంగానే ఒక సుందరాంగి వచ్చి తన పాదాలను ఒత్తుండడం కనుగొని బాటసారి పరమానంద భరితుడయ్యాడు. ఆ తర్వాత అతడికి విపరీతమైన ఆకలి వేసింది. అప్పుడు అతడు ఇలా ఊహించాడు: నేను కోరిగిందంతా సంప్రాప్తమైనది, నాకు ఏదైనా ఆహారం లభించకపోతుందా? మరుక్షణంలో అతడి ముందు రకరకాల రుచికరమైన పదార్థాలు వడ్డించబడ్డాయి. వెంటనే వాటిని ఆరగించసాగాడు. తృప్తిగా తిన్న తర్వాత పరుపు మీద పడుకుని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నెమరేసుకోసాగాడు. అలా చేస్తూ చటుక్కున ఇప్పుడు హఠాత్తుగా నన్ను ఒక పులి వచ్చి గుట్టుకుని మింగితే అని ఊహించసాగాడు. మరుక్షణంలో గాండ్రమంటూ ఒక పెద్ద పులి అతడి మీద ఉరికి మెడను పంజాతో కొట్టి ఎదురు తాగసాగింది. ఇలా బాటసారి ప్రాణాలు కోల్పోయాడు. సామాన్యంగా లోకల్ గతి ఇలాగే పరిణమిస్తుంటుంది. కీర్తి గౌరవాలను వాంఛించి భగవంతుణ్ణి ప్రార్థించే పక్షంలో మీ కోరికలు కొంత మేరకు తప్పక సిద్ధిస్తాయి. కానీ వాటి వెనుకే పెద్ద పులి దాగి ఉందని జ్ఞాపకం ఉంచుకోండి. రోగం, శోకం, ధన నష్టం, మానహాని మొదలైన ఈ పెద్ద పులులు సజీవమైన పులి కంటే 1000 రెట్లు భయంకరాలు కదా. పువ్వులమ్మే వ్యక్తి ఇంటికి చేరిన పల్లెపడుచు. 1061. కొందరు బెస్తవారైన పల్లెపడుచులు సంత నుంచి ఇంటికి పోతూ దారిలో పొద్దుగూకి వడగళ్లవాన వస్తున్నందున సమీపంలోని ఒక పువ్వులమ్మే వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. ఆ వర్తకుడు దయదలిచి వారిని తాను పువ్వులు నిల్వ ఉంచిన వసరా గదిలో ఆ రాత్రి పడుకోమన్నారు. ఆ గదిలో పరిమళాలు విరజిమ్మే పువ్వులు తట్టల కొద్దీ ఉండడంతో గుమగుమ సువాసన వీచసాగింది. కానీ ఆ సువాసన పల్లెపడుచులకు దుర్భరమై వారికి అస్సలు కొనుక్కు కూడా పట్టనివ్వలేదు. చివరకు ఒక ఆమె అందులో నివారణోపాయాన్ని కనుగొంది. తక్కిన వారితో ఆమె ఇలా అంది: ఖాళీగా ఉన్న మన చేపల బుట్టల మీద కొంచెం నీళ్లు చల్లి వాటిని మన వద్ద ఉంచుకుందాం. మనకు నిద్ర పట్టకుండా చేస్తున్న ఈ పువ్వుల వాసనకు ఇదే విరుగుడు. పల్లెపడుచులంతా ఆ యోచనకు సంతోషంగా సమ్మతించి అలాగే చేశారు. అరగడిలో వారంతా గుర్రుబెట్టను ఆరంభించారు. అభ్యాసం ఎంతో గొప్పదో. సాంసారిక దుశ్చింతలతో పుట్టి పెరిగి పేడ పురుగు మాదిరిగి ఆ మాలిన్యంలోనే జీవించడానికి అలవాటు పడ్డ లౌకికుని గతి ఇలాంటిదే. పవిత్రత, వైరాగ్యం, త్యాగము ప్రకాశించే చోట అలాంటి వ్యక్తి నిమిషమైనా మనలేడు కదా. అలాంటి వాతావరణంలో అతడు ఉక్కిరిబిక్కిరై పోతాడు కదా. సమాధి అగ్నుడైన యోగి. 1062. ఒక యోగి సమాధి మగ్నుడై బాట పక్కన పడుకున్నాడు. ఒక దొంగ దారిని పోతూ అతను చూసి, ఇతగాడు దొంగ అయి ఉండాలి. రాత్రి కొన్ని ఇళ్లలో దోచి అలసటతో ఇక్కడ పడి నిద్రపోతున్నాడు. పోలీసు వారు వచ్చి త్వరలోనే ఇతన్ని పట్టుకుంటారు. కాబట్టి నేను త్వరగా ఇక్కడి నుంచి పారిపోవడం ఉత్తమం అనుకున్నాడు. ఈ ఆలోచన రాగానే వాడు పారిపోయాడు. ఇంతలో ఒక తాగుపోతూ అటుగా వచ్చి యోగిని చూచి ఇలా అన్నాడు: ఓహో బావా, తప్పతాగి మురికాలలో పడిపోయావా? నేనే నయం. ఒరే, నీకంటే నేను కైపు నిగ్రహించుకుని పడిపోకుండా ఉన్నాను. చూడు నా మజాక. చివరికి ఒక సాధు వచ్చి సమాధి మగ్నుడైన ఒక మహనీయుడు అక్కడ ఉన్నాడని గ్రహించి అతడి చెంత కూర్చొని పాదాలతో సాగాడు. నిజమైన మహత్వాన్ని, పవిత్రతను గ్రహించకుండా మన లౌకిక ప్రవృత్తులు ఇలా మనల్ని నిరోధిస్తుంటాయి. పల్లెవాళ్ల దివ్యావేశం. అర్చకుడి అన్నం. 1063. అర్చకుల గురించి గురుదేవులు చైతన్య చరిత్ర నుంచి ఒక కథను చెబుతుండేవారు. భావసమాధి నిమగ్నుడై శ్రీ చైతన్యుడు సముద్రంలో పడ్డప్పుడు పల్లెవాళ్ల వల వేసి పైకి తీశారు. శ్రీ చైతన్యదేవుల శరీర సంస్పర్శతో వారికి ఒక విధమైన పారవస్యం కలిగింది.
అప్పుడు వారు తమ పనులన్నిటినీ విడిచిపెట్టి హరినామస్మరణ చేస్తూ పిచ్చివారి మాదిరి తిరగసాగారు. వారి బంధువులు ఎలాగూ ఈ విచిత్ర వ్యాధికి చికిత్స చేయలేక ఉపాయంతరం కానక చివరకు శ్రీ చైతన్యదేవుల వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. శ్రీ చైతన్యుడు వారితో ఇలా అన్నాడు: ఏ పూజారి ఇంటికైనా వెళ్ళి కాస్త అన్నం తీసుకుని వచ్చి వారి నోట్లో పెట్టండి. దాంతో ఆ మైమరుపు తగ్గుతుంది. వారు అలా చేయగానే ఆ పల్లెవాళ్ళు పారవస్యాన్ని కోల్పోయి యథాస్థితికి వచ్చారు. ఆత్మవికాసాన్ని నిరోధించడంలో ఐహిక జీవనం యొక్క అపవిత్రత యొక్క ప్రభావం అలాంటిది. యజమాని నటించిన సేవకుడు. 1024. ఒక ధనికుడు తన ప్రధాన సేవకుడిని తన యావదాస్తిని సంరక్షించే అధికారం ఇచ్చాడు. ఎవరైనా ఆ సేవకుడిని ఈ ఆస్తి ఎవరిది అని అడిగితే అతడు, అయ్యా, ఇదంతా నా సొత్తే, ఈ ఇళ్ళు తోటలు అన్నీ నావే అనేవాడు. ఈ రీతిలో చెబుతూ అతడు అహంభావంతో కన్నుమిన్ను కానక సంచరించసాగాడు. ఒకరోజు ఆ సేవకుడు తన యజమాని ఆజ్ఞకు వ్యతిరేకంగా తోటలోని చెరువులో చేపలు పట్టడం తటస్థించింది. దురదృష్టవశాత్తు సరిగ్గా అప్పుడే యజమాని అక్కడికి వచ్చి ఈ మాయలారి చేస్తున్న పనిని చూచాడు. సేవకుడి అవిధేయతను, అక్రమాన్ని చూసి అతడు ఆగ్రహించి వెంటనే నౌకరీ నుంచి అతన్ని వెడగలగొట్టడమే కాక నలుగురు చూస్తుండగా మొహం వాచేటట్లు చివాట్లు పెట్టాడు. అంతేగాక అతడు ఆర్జించిన దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. పాపం ఆ నిర్భాగ్యుడు తన సొంత సొత్తు అయిన పాత గిన్నెలు దుస్తులు ఉన్న రేకుపెట్టెను కూడా దిగవిడిచి పోవలసిన వాడయ్యాడు. దురభిమానానికి ఫలం ఇలా ఉంటుంది. మంగలి 7 బంగారు గోతాలు. 1065. యక్షుడు ఆవహించిన చెట్టు కింద నుంచి ఒక మంగలి పోతూ ఉంటే బంగారంతో నిండిన 7 బంగారు గోతాలు నీకు కావాలా అనే మాటలు విన్నాడు. అటు ఇటు చూస్తే ఆ మంగలికి ఎవరూ కనిపించలేదు. 7 గోతాలు బంగారాన్ని ఇస్తానన్న మాట ఎలాగో అతడిలో పేరాస కలిగించగా అతడు, ఆహా, తీసుకుంటాను అంటూ గట్టిగా అరిచాడు. ఇంటికి వెళ్ళు, నేను ఆ గోతాలని ఇంట్లో చేర్చాను అనే జవాబు విని వచ్చింది. ఈ విచిత్రం ఎంతవరకు నిజమో కనుక్కుందామనే ఆత్రంతో అతడు ఇంటికి పరుగుపెట్టాడు. ఇల్లు చేరి చూసేసరికి గోతాలు కళ్ళ ముందు పడి ఉన్నాయి. వాటిని విప్పి చూస్తే ఒకటి తప్ప మిగిలినవన్నీ బంగారు నాణాలతో నిండి ఉన్నాయి. మంగలి మనసులో ప్రస్తుతం ఒక ప్రగాఢమైన కోరిక పుట్టింది. 7వ గోతాన్ని తాను నింపాలని, లేకుంటే తన సంతోషానికి వెలితి కలుగుతుందని అతగాడు తలచాడు. అందుచేత అతడు తన ఇంట్లోని వెండి బంగారు నగలన్నీ విక్రయించి వాటిని వరహాలుగా మార్చి ఆ గోతంలో పడేశాడు. కానీ ఆ గోతం నిండదే, అది ఎప్పటి మాదిరే ఉంది. దాంతో మంగలికి ఎంతో ఆరాటం పుట్టింది. తాను తన కుటుంబం తిండి తినక పస్తుండి మరికొంత ధనం పోగు చేసి ఆ గోతాన్ని నింపాలని ప్రయత్నించాడు. కానీ ఆ విచిత్రమైన ఆ గోతం ఎప్పటి మాదిరి అసంపూర్ణంగానే ఉండిపోయింది. అందువల్ల అతగాడు ఒకరోజు రాజును సందర్శించి తన రాబడి కుటుంబ పోషణకు చాలకుందని తన జీతాన్ని పెంచమని కోరాడు. ఈ మంగలి పట్ల రాజుకు అభిమానం ఉండడంతో అతడు కోరగానే రాజు అతడి జీతాన్ని రెట్టింపు చేశాడు. ఈ జీతాన్నంతా మంగలి కూడబెట్టి గోతంలో వేస్తున్నాడే గాని ఆ విచిత్రం గోతం నిండడం లేదు. చివరికి ఆ మంగలి ఇంటికి తిరిగి బిచ్చమెత్తన ఆరంభించి ఆ సొమ్మును తన నెల జీతాన్ని ఆ 7వ గోతంలో పడేయసాగాడు. కానీ అది ఎప్పటి మాదిరిగే ఉంది. అది నిండే సూచనలేవి కానలేదు. నెలలు గడుస్తున్నాయి. కానీ 7 గోతాల భాగ్యం కలిగిన ఆ నిర్భాగ్యపు మంగలి దుఃఖం నానాటికి పెరుగుతోంది. రాజు అతడిగాడి దైన్యాన్ని దురవస్థను కనిపెట్టి ఒకరోజు ఇలా అడిగాడు: ఓరి, నీ జీవితం ఇప్పుడున్న దానిలో సగంగా ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉండేవాడివి. కానీ ప్రస్తుతం రెట్టింపు జీతం ఇస్తున్నా అతి దీనంగా బిక్కమొఖం వేసుకుని ఉండడానికి కారణం ఏమిటి? నీకీ కీడు వాటిల్లలేదు కదా? ఒకవేళ ఆ 7 గోతాలు కానీ నీకు తటస్థపడ్డాయా ఏంటి? ఈ మాటలు వినడంతో మంగలి వెలికిపడి, మహాప్రభో, ఎవరా సంగతి ఏలిన వారికి తెలిపారు అన్నాడు. అప్పుడు రాజు ఇలా పలికాడు: నీకు తెలియదా? ఎవరికి ఆ 7 గోతాలు యక్షుడు దత్తం చేస్తాడో అతగాడిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. నాకు యక్షుడు ఈ గోతాలను తీసుకోమని ఇవ్వబోయాడు. కానీ ఆ ధనం దాచుకోవడానికా ఖర్చు పెట్టడానికా నేను అడగ్గా యక్షుడు మారు మాట్లాడక పారిపోయాడు. ఆ ధనం ఎవరు వాడుకోదగింది కాదని నీకు తెలియదా? అది చేజెక్కిన వ్యక్తికి దాన్ని ఇంకా పెట్టాలనే కానీ ఖర్చు పెట్టాలని బుద్ధి పుట్టదు. తక్షణమే వెళ్ళి ఆ దాన్ని తిరిగి ఇచ్చివేయి. ఈ సదుపదేశాన్ని విని మంగలి బుద్ధి తెచ్చుకుని యక్షుడా వహించిన చెట్టు వద్దకు వెళ్ళి, ఓ యక్షుడా, ఇదిగో నీ బంగారం, నువ్వే తీసుకో అన్నాడు. సరే అని యక్షుడు మారు పలికాడు. మంగలి ఇల్లు చేరేసరికి 7 గోతాలు ఎంత విచిత్రంగా వచ్చాయో అంత విచిత్రంగా అదృశ్యమైపోవడమే కాక వాటితో పాటు తన యావజీవితం పాటుపడి గడిచిన ధనం కూడా ఎగిరిపోయింది. లోకంలో కొందరి స్థితి ఇలాగే ఉంటుంది. నిజమైన ఆదాయం ఏదో వ్యయమేదో తెలియని వారికి ఉన్నదంతా నశిస్తుంది.
మేకపిల్ల, తంగేడు పూలు. 1026 వైశాఖ మాసంలో ఒక చిన్న మేకపిల్ల తన తల్లి వద్ద ఆడుకుంటుంది. ఉల్లాసంగా అదొక కుప్పిగంతు వేసి తల్లితో ఇలా అంది: అమ్మా అమ్మా, అవిగో తంగేడు చెట్లు, వాటి పువ్వులు నేను కడపార మేసేస్తాను. అందుకు తల్లి మేక ఇలా అంది: బిడ్డ, ఆ పువ్వులను మేయడం నీకంత సులభం కాదు. తంగేడు పువ్వులు నీ చేజిక్కడానికి ముందు అనేక గండాలు గడవలసి ఉన్నాయి. రాబోయే భాద్రపద ఆశ్వీజ మాసాలు నీకంత శుభదినాలు కావు. ఎవరైనా నిన్ను ఎత్తుకుని పోయి దుర్గాదేవికి బలివ్వచ్చు. అది తప్పితే భయానకమైన కాళీ పూజ వస్తుంది. అదృష్టవశాత్తు ఆ గండం కూడా తప్పితే ఇంకా జగదాత్రి పూజ ఉంటుంది. ఆ సమయంలో మన జాతిలో మిగిలి ఉన్న మగ సంతతిని అంతా దాదాపుగా జాతరలో కడతేరుస్తారు. మహా అదృష్టవశాన నువ్వు ఈ గండాలన్నీ గడిచి బతికి పెద్దవాడివైతే దీపావళి నాటికి తంగేడు పువ్వులు విందును ఆరగిందువు గానిలే. అప్పుడు మంచి తంగేడు పూలు కూడా దొరుకుతాయి కూడా. ఈ కథలోని మేకపిల్ల మాదిరిన మన నవ యవనోత్సవం కలిగించే మనోరథాలన్నింటినీ తలలోపకూడదు. వాటి తీర్చుకుందామనే అత్యుత్సాహం కూడదు. మరేమంటే జీవనయాత్రలో సంభవించే గండాలు అనేకాలని మనసులో జ్ఞప్తి ఉంచుకుని గొంతెమ్మ కోరికలను సాధ్యమైనంత వరకు చంపుకోవడమే ఉత్తమం. కామమే బంధ కారణం. సంసారాన్ని అంటేనే సంసారాన్ని అంటేనే సంసారి. 1067 సంసార మాలిన్యాన్ని అంటకుండా సంసారంలో నెలకొనడం గృహస్థుడికి సాధ్యమే అని నవనాగరిక విద్యాధకుడు గురుదేవులతో వాదించసాగాడు. అప్పుడు గురుదేవులు అతడితో ఇలా అన్నాడు: సంసారాన్ని అంటని నేటి నీ సంసారి అంటే ఎలాంటి వాడో నీకు తెలుసా? తాను సంసార మాలిన్యం అంటని వాడు కాబట్టి డబ్బుతో తాను ఎలాంటి జోక్యం పెట్టుకోడు. కాబట్టి అతడి గృహకృత్యాలను, ఆదాయాన్ని, వ్యయాన్ని అన్నింటినీ భార్య నిర్వహిస్తుంది. అందుచేత ఎవరైనా పేద బ్రాహ్మణుడు ఈ గృహాధిపతిని యాచిస్తే అతడిలా అంటాడు: అయ్యా, నేనెన్నడూ ధనాన్ని తాకను. నన్ను యాచించవచ్చి నువ్వెందుకు వృధా కాలయాపన చేసుకుంటావు? ఆ బ్రాహ్మణుడు అతి దీనంగా ప్రార్థిస్తూ పీడించేవాడైతే సంసారాన్ని అంటని ఈ సంసారి విసుగుకొని తనలో ఇలా అనుకుంటాడు: అతగాడికి ఏదైనా ఇస్తే గాని వీడు పోరు తప్పించుకునే మార్గం లేదు. అంచేత అతడు సరే, రేపు రావయ్యా, వీలైనంత వరకు చూస్తాను అంటాడు. ఈ లోకాదర్శ గృహస్థుడు లోపలికి వెళ్ళి భార్యతో ఇలా అంటాడు: ఇలా చూడు, ఒక పేద బ్రాహ్మణుడు ఎంతో అవస్థపడుతున్నాడు. అతడికి ₹1 ఇద్దాం. రూపాయి అనే మాట చెవిన పడగానే భార్య రౌద్రరూపం దాల్చి సాక్షేపంగా, ఆహా, ఏం ఔదార్యమండి! వెనుక ముందు చూడకుండా పారేయడానికి రూపాయలు మీకు పులిస్త్రాకుల రాళ్ళ? ఆ గృహ యజమాని నసుకుతూనే, అబ్బే, ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు, అంతకంటే తక్కువ ఇస్తే బాగుండదు అంటూ ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తాడు. వీలు కాదు, ఒక్క బేడ కంటే ఎక్కువ ఇవ్వడానికి వీలు కాదు. ఇదిగో బేడ, మీకు ఇష్టం వస్తే దీన్ని ఇవ్వచ్చు అని భార్య నిర్మోహమాటంగా పలుకుతుంది. కానీ ఆ బాబు సంసార మాలిన్యం అంటని సంసారి కాబట్టి తన భార్య ఇచ్చేదాన్ని స్వీకరిస్తాడు. మరునాడు ఆ యాచకుడికి దక్కేది ఆ బేడే. సంసారాన్ని అంటమని చెప్పుకునే మీ సంసారులు నిజానికి స్వాతంత్రహీనులు. తెలిసిందా? కుటుంబ వ్యవహారాలను స్వయంగా చక్కదిద్దుకోరు కాబట్టి చాలా యోగ్యులమని, పావనులమని తలపోసే వీరు నిజానికి భార్య చేత చీకటి ముటక్కాయలు తినే భార్యాదాసులు. కనుక మీరు సామాన్య మానవులుగా అనిపించుకోవడానికి కూడా తగరు. గోవింద దేవాలయార్చకులు. 1068 పూర్వం జయపురంలోని గోవింద దేవాలయార్చకులు వివాహం చేసుకునేవారు కారు. అప్పుడు వారు ఆత్మతేజో విరాజితులై ఉండేవారు. ఒకసారి రాజు తన వద్దకు రమ్మని వారికి కబురు చేయగా, రాజుని ఇక్కడికి రమ్మనండి అని బదులు చెప్పారు. కాలక్రమాన వాళ్ళు వివాహం చేసుకున్నారు. అప్పుడు రాజుకిక వారిని పిలవవలసిన పని లేకపోయింది. వారు తమంత తామే వెళ్ళి రాజుకు, మహారాజా, ప్రభు, మిమ్మల్ని దీవించడానికి తెంచాం, మీకోసం దేవాలయం నుంచి ప్రసాదం తెచ్చాం, స్వీకరించడాన్ని వేడుకునేవారు. వారు అలా చేయక తప్పింది కాదు. పాపం ఆ నిర్భాగ్యులు ఏం చేయగలరు? ఒకరోజు ఇల్లు కట్టుకునే అక్కర, మరో రోజు పిల్లలకు అన్నప్రాసం చేసే ముచ్చట, ఇంకొక రోజు కుమార్తెలకు వివాహాలు, ఇలా అడుగడుగున అవసరాలే ఎదురైనాయి. వీటి కోసం ధనం కావాలి కదా, అందుకోసం రాజుగారిని యాచించక తప్పలేదాయే. ఇతరుల వద్ద సేవ చేస్తూ మీరు ఎలాంటి నీచ స్థితిలో ఉన్నారో మీ అంతటా మీకే తెలియవస్తుంది. పాశ్చాత్య పద్ధతి ప్రకారం బాగా విద్యను అభ్యసించిన మీ యువకులు, మీ ఆంగ్ల విద్యా పండితులు నోరెత్తక అధికారుల చేత తన్నులు తింటున్నారు. ఈ అవమానాలకు, ఈ బానిసత్వానికి మూల కారణం మీకు తెలుసా? కామినీ కాంచన వ్యామోహం. ఉద్యోగం, సంపాదనం.
1069 ఒక పేదవాడు ఉద్యోగం లభించక ఎంతో బాధపడుతున్నాడు. అనేకసార్లు ఒక కార్యాలయానికి వెళ్ళి అక్కడ పెద్ద గుమాస్తాను లేక కార్యనిర్వాహకుడిని దర్శించి పడిగాపులు పడి ఉండి ఏదైనా ఉద్యోగం ఇవ్వమని వేడుకున్నాడు. ఉందని గాని, లేదని గాని ఖచ్చితంగా చెప్పక అతడు ఈరోజు కాదు రేపురా నన్ను అప్పుడప్పుడు చూస్తుండు అంటూనే కాలం గడిపేస్తున్నాడు. ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఆ పేదవాడు తన బాధను గురించి ఒక మిత్రుడితో చెప్పుకున్నాడు. ఆ మిత్రుడు వెంటనే "నువ్వెంత తెలివి తక్కువవాడివి. ఆ నిర్భాగ్యుడిని దర్శించుకోవడంలోని నీ కాళ్ళు అరిగిపోయి ఉంటాయి. గులాబీ వద్దకు వెళ్ళి ఆమెను బతిమలాడుకో. నా మాట నమ్ము. రేపే నీకు ఉద్యోగం వస్తుందని అని చెప్పాడు. ఆ పేదవాడు ఎంతో ఆశ్చర్యపోయి అలాగే ఇప్పుడే వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడతాను అన్నాడు. గులాబీ ఆ ఉద్యోగి ఉంపుడుగత్తె. ఆ పేదవాడు ఆమె వద్దకు వెళ్ళి అమ్మా నేను చాలా దుర్దశలో ఉన్నాను. నువ్వు తప్ప నన్ను రక్షించేవారు లేరు. నేను బ్రాహ్మణుణ్ణి. నాకు వేరే ఆధారం లేదు. అమ్మా చాలా కాలం గురించి ఉద్యోగం లేక బాధపడుతున్నాను. బిడ్డలు అన్నమో రామచంద్ర వలవరిస్తున్నారు. నువ్వు ఒక మాట చెప్తే నాకు ఉద్యోగం దొరుకుతుంది. ఈ పుణ్యం కట్టుకో అని బతిమలాడుకున్నాడు. అంతా విని గులాబీ ఆ బ్రాహ్మణుని ధైర్యాన్ని చూసి అయ్యో పాపం ఈ బ్రాహ్మణుడు ఎంత దురవస్థలో ఉన్నాడు అని జాలిపడి ఇలా అంది. సరే గాని ఎవరితో చెబితే పని సానుకూలమవుతుంది? ఆ బ్రాహ్మణుడు వెంటనే ఇలా అన్నాడు. నువ్వు బాబుగారితో ఒక్క మాట చెప్తే నాకు ఉద్యోగం అవుతుంది. గులాబీ ఆ రాత్రే బాబుగారితో చెబుతానని వాగ్దానం చేసింది. విచిత్రం. మరునాటి ఉదయాన్నే బ్రాహ్మణుడి ఇంటికి బంట్రోతు వచ్చి నాటి నుండే ఉద్యోగంలో చేరవలసిందిగా బాబుగారికి ఉత్తర్వును విన్నవించిపోతాడు. ఆ ఉద్యోగి పై అధికారితో బ్రాహ్మణుని గురించి ఇలా సిఫార్సు చేశాడు. ఇతడు చాలా యోగ్యుడు. పెద్ద పరీక్షలను ఇచ్చాడు. ఇతడి సేవ మన కార్యాలయానికి ఎంతో లాభకరంగా ఉంటుందని ఉద్యోగం ఇచ్చాను. తమ దయ వల్ల చాలా అభివృద్ధి పొందుతాడు ఇతడు. కామిని వ్యామోహ ప్రభావం ఇలాంటిది. లోకమంతా కామిని కాంచిన వ్యామోహంతో మునిగి తేలుతుంది. లోభి వర్తకుడు గురువు. ఒక పేద బ్రాహ్మణుడికి ధనవంతుడైన ఒక వస్త్ర వ్యాపారి శిష్యుడిగా ఉండేవాడు. సహజంగానే ఆ వ్యాపారి పరమలోభి. ఒకరోజు ఆ బ్రాహ్మణుడికి తన దేవతార్చన గ్రంథాన్ని కప్పుకోవడానికి ఒక వస్త్రం కావాల్సి వచ్చింది. అతడు తన శిష్యుడు వద్దకు వెళ్ళి అడిగాడు. అందుకు వర్తకుడు ఇలా పలికాడు. అయ్యో 2 గడియల క్రితం చెప్పి ఉంటే మీకు కావలసిన వస్త్రాన్ని ఇచ్చి ఉండేవాడిని. మీకు పనికి వచ్చే చిన్న గుడ్డి పీలిక కూడా ఇప్పుడేది నా వద్ద లేదు. ఎంత దురదృష్టం. కానివ్వండి, మీరు అడిగిన దాన్ని జ్ఞాపకంలో ఉంచుకుంటాను. అయినా మీరు అప్పుడప్పుడు మాత్రం జ్ఞాపకం చేస్తూ ఉండండి. పాపం ఆ బ్రాహ్మణుడు నిరాశతో వెనుక తిరిగాడు. గురువుకి శిష్యోత్తముడు జరిగిన సంభాషణ వ్యాపారి భార్య తెరమడుగు నుండి వింది. వెళ్ళిపోతున్న ఆ బ్రాహ్మణుని వెంటనే లోపలికి రావించి స్వామి, గృహ యజమాని మీరు అడిగింది ఏమిటి అని విచారించింది. బ్రాహ్మణుడు జరిగింది ఉదాంతాన్ని తెలుపుగా చిత్తం, మీరు ఇంటికి వెళ్ళండి. మీరు కోరిన వస్తువు రేపు ఉదయాన్నే మీకు చేరుతుంది అనే వ్యాపారి భార్య చెప్పింది. రాత్రి వ్యాపారి ఇంటికి రాగానే దుకాణం మూసివేశారా అని భార్య అడిగింది. అవును, ఏంటి విశేషం అని వ్యాపారి అడిగాడు. ఇప్పుడే వెళ్ళి మన దుకాణంలోని నాణ్యమైన 2 వస్త్రాలు తీసుకురండి అంది భార్య. వ్యాపారి అప్పుడు ఏంటా తొందర, రేపు ఉదయం ఇవ్వకూడదా? ఉన్న వాటిల్లో కల్లా మేలైనవి రేపు ఉదయాన్నే తెచ్చిస్తాను అన్నాడు. అలా కాదు, ఇప్పుడే తెచ్చివ్వాలి. లేకపోతే నాకు అస్సలు అక్కర్లేదు అని భార్య గట్టిగా నొక్కి చెప్పింది. పాపం ఆ నిర్వాహకుడు ఏం చేయగలడు? కల్లపుల్లి వాగ్దానాలతో ఏవో మాటలతో పంపేయడానికి గురువుగారా? ఆమె తన శయనమందిర గురువయ్యింది. ఇక ఏం చేయడం? ఈమె ఆజ్ఞను అప్పటికప్పుడే నిర్వర్తించబడి తీరాలి. లేకుంటే ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్నట్లుంటుంది. చివరికి ఆ వర్తకుడు విధిలేక అర్ధరాత్రి వేళ కొట్టు తీసి భార్య కోసం వస్త్రాలు తెచ్చిచ్చాడు. మర్నాటి ఉదయాన్నే ఆ ఇల్లాలు గురువుగారికి కావాల్సిన వస్త్రాన్ని పంపిస్తూ ఇలా కబురు చేసింది. ఇక మీద మా వద్ద నుంచి మీకు ఏమైనా కావాల్సినవి వస్తే నన్ను అడగండి, మీకు లభిస్తుంది. కాబట్టి దయామయైన జగజ్జనని శరణజొచ్చి ఆమె వరప్రసాదాన్ని కోరే వారి ప్రార్థనలు ఈషన్మాత్రం కఠినమైన పితృభావంతో భగవంతుణ్ణి అర్చించే వారి ప్రార్థనల కంటే శీఘ్రంగా సులభంగా నెరవేరడానికి అవకాశం ఉందని గ్రహించవచ్చు. బాలగణేశుడు. 1071 భార్య పట్ల గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించకపోవడానికి కారణం ఏమిటని ఒకరు ప్రశ్నించగా గురుదేవులు ఇలా జవాబిచ్చారు. బాలగణేశుడు ఒకరోజు పిల్లిని గిల్లాడట. ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి తన జివ్విజనని అయిన పార్వతి బుగ్గ కిలబడి ఉండడం చూసి, అమ్మా, నీ బుగ్గ మీద అసహ్యమైన ఈ గాయం ఎలా ఏర్పడిందని అడిగాడు. అందుకు జగజ్జని ఇలా జవాబిచ్చింది. ఇది నీ పనే, నీ గోటి రక్కే ఇది. గణేష్ నివ్వెరపోయి ఇదెలాగమ్మా, నేను నిన్నెప్పుడు గిల్లిన జ్ఞప్తే లేదే అన్నాడు. నాయనా, ఈ ఉదయం పిల్లిని గిల్లిన మాట మర్చిపోయావా?
అని తల్లిని అడిగింది. అయినా నీ బుగ్గ మీద గాయం ఏర్పడడం ఎలా జరిగింది అని అడగ్గా తల్లి ఇలా అంది. వెర్రి నాయనా, ఈ జగత్తులో నేను తప్ప మరేదీ లేదు. సృష్టిజాతమంతా నేనే. నువ్వు ఎవరిని హింసించినా నన్నే హింసించినవాడవుతావు. ఈ పలుకులు ఆలకించి గణేశుడు అమిత ఆశ్చర్యం పొంది తాను వివాహమాడరాదని నిశ్చయించుకున్నాడట. ఎందుకంటే తానెవరు వివాహమాడగలడు? ప్రతి స్త్రీ తనకు తల్లే గదా! ఇలా సమస్త స్త్రీల పట్ల మాతృభావాన్ని పొంది అతడు వివాహమాడడం మానుకున్నాడట. నేను గణేశుడి వంటి వాడిని. ప్రతి స్త్రీని జగజ్జననిగానే భావిస్తాను. ఆత్మ వికాసం మనసు మీద ఆధారపడి ఉంది. ఇద్దరు మిత్రులు. 1072 ఆత్మ వికాసం మనోస్థితి మీద భావాలపైన ఆధారపడి ఉంటుంది. వికాసం హృదయం వల్ల కలగాలి గాని ఏ బాహ్య కర్మ వల్ల కలగదు. ఇద్దరు మిత్రులు భాగవతే కాలక్షేపం జరిగే చోటికి సమీపంలో నుంచి పోతున్నారు. వారిలో ఒకడు అదిగో అక్కడ పోయి కాసేపు పురాణం విందాం అన్నాడు. రెండోవాడు ఎందుకోయ్ భాగవతాన్ని వింటే ఏం లాభం భోగం వాళ్ళ ఇంటికి వెళ్ళి హాయిగా కాలక్షేపం చేద్దాం అన్నాడు. మొదటి వ్యక్తి అందుకు ఇష్టపడక భాగవత కాలక్షేపం జరిగే చోటుకే వెళ్ళాడు. రెండో వ్యక్తి భోగం స్త్రీ ఇంటికి వెళ్ళాడు కానీ తాను ఆశించిన ఆనందాన్ని పొందలేకపోయాడు. అందువల్ల తనలో ఇలా అనుకోసాగాడు. అయ్యో, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? శ్రీహరి లీలను ఆలకిస్తూ నా మిత్రుడు ఎంత హాయిగా కాలక్షేపం చేస్తున్నాడో కదా. ఇలా అతగాడు తాను అపవిత్ర స్థలంలో ఉండి హరిని గురించే ధ్యానించాడు. మొదటి వ్యక్తి భాగవత శ్రవణం చేస్తూ కూడా దానిలో ఆనందాన్ని చవిచూడగా తనను తాను ఇలా నిందించుకోసాగాడు. ఆహా, ఎంత బుద్ధిహీనుణ్ణి! మిత్రుడు కూడా భోగం వాళ్ళ ఇంటికి వెళ్ళి సుఖం అనిపించలేకపోయాని మిత్రుడితో కూడా భోగం వాళ్ళ ఇంటికి వెళ్ళి సుఖం అనిపించలేకపోయాని అతడు ఎంత ఆనందంగా కాలక్షేపం చేస్తుంటాడో కదా. ఇలా అతగాడు భాగవత కాలక్షేపం జరిగే చోట కూర్చున్నాడే అనే పేరు కానీ చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్లు ఇతడి మనసంతా భోగం వాళ్ళ ఇంటి మీదే ఉంది. ఇలా ఇతడి మనసు అపవిత్ర సంకల్పాలతో మలినమై ఉండడంతో స్వయంగా భోగం స్త్రీ ఇంటికి పోకపోయినా పాపాన్నే చేశాడు. ఇక భోగం స్త్రీ ఇంటికి వెళ్ళినవాడు నిజానికి తాను అపవిత్ర స్థితిలో ఉండి అతడి మనసంతా భాగవత కాలక్షేపం మీద ఉండడంతో భాగవత శ్రవణం చేసిన పుణ్యాన్ని పొందాడు. సన్యాసి వేశ్య. 1073 ఒక దేవాలయంలో సమీపంలో ఒక సన్యాసి నివసించేవాడు. ఎదురుగా ఒక వేశ్య ఇల్లు ఉంటుంది. విటులు అనేకులు నిరంతరం ఆమె ఇంటికి వస్తూ పోతూ ఉండడం చూచి సన్యాసి ఒకరోజు ఆమెను పిలిచి ఇలా చివాట్లు పెట్టాడు. నువ్వు మహాపాపివి. రేయంబవళ్ళు నువ్వు పాపాన్ని చేస్తున్నావు. నీకు ఎలాంటి దుర్దశ రాబోతుంది కదా. పాపం ఆ వేశ్య తమ పాప కృత్యాలకు ఎంతో విచారాన్ని వ్యక్తపరుస్తూ తన పాపాన్ని క్షమించమని భగవంతుని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడింది. అయినా వేశ్యవృత్తి ఆమెకు వంశాచారం కావడంతో జీవనోపాధికై మరో వృత్తిని ఆశ్రయించే దారి తెలియకుండడంతో తన శరీరం విచారానికి లోనైనప్పుడల్లా తను తాను నిందించుకుంటూ అపరిమిత పశ్చాత్తాపంతో క్షమించమని భగవంతుని ప్రార్థిస్తూ ఉండేది. ఆ సన్యాసి తాను చేస్తున్న హితోపదేశం వ్యర్థమైంది కదా అని విసుగుని ఇలా తలపోశాడు. సరి, దీని జీవితకాలంలో ఇక మీదట దీని ఇంటికి విటులెందరు వస్తారో చూస్తాను కాక. నాటి నుంచి కొన్ని గులకరాలు పోగు చేసుకుని ఆ సాని ఇంట విటుడు ప్రవేశించినప్పుడల్లా సన్యాసి ఒక గులకరాయిని తీసి గుర్తుగా ఒక చోట వేయసాగాడు. క్రమంగా ఆ రాళ్ళొక్క పెద్ద గుట్టగా తయారైంది. ఒకరోజు సన్యాసి ఆ వేశ్యకు ఆ గుట్టను చూపిస్తూ, చూసావా, ఇది నీ పాపాల గుట్ట. నీ పాపకృత్యాలకు మానుకోమని మందలించిన రోజు నుంచి నువ్వు మానుకోక విభజించినప్పుడల్లా నేను ఒక రాయిని గుర్తుగా ఇక్కడే పెడుతూ వచ్చాను. ఆ రాళ్లతో ఏర్పడ్డ నీ పాప రాశి ఇది. ఇక నుంచైనా నీ పాతకాలను విడిచిపెట్టమని చెప్తున్నాను. వీటి వల్ల నీకు ఎలాంటి దుర్గతి కలుగుతుందో తెలుసా అంటూ హెచ్చరించాడు. పాపం ఆ నిర్భాగ్యురాలు తన పాపరాశిని చూచి గజగజ వణికిపోతూ తన ఆసక్తితను గురించి, భగవంతుడా, ఈ నా ఘోర దుఃఖ జీవనం నుంచి నన్ను రక్షించవా అంటూ అంతరంగంలో మొరబెట్టుకోసాగింది. ఆ ప్రార్థనను భగవంతుడు ఆలకించాడు. ఆ రోజు మృత్యుదేవత ఆమె ఇంట్లో ప్రవేశించగానే ఆమె ఈ లోకాన్ని విడింది. అచింత్యమైన విధివశాన సన్యాసి ఆ రోజే దేహత్యాగం చేశాడు. యమదూతలు సన్యాసి యొక్క జీవుణ్ణి పాశాలతో బంధించి నరకానికి తీసుకెళ్లారు. విష్ణుదూతలు వచ్చి పశ్చాత్తాప్తురాలైన ఆ వేశ్య జీవుణ్ణి వైకుంఠానికి కొనుక్కుపోయారు. ఆ వేశ్య ఆ దృష్టాన్ని చూసి సన్యాసిలా అరిచాడు. ఇదే కాబోలు భగవంతుడి ధర్మ సూక్ష్మత. జీవితం నేను కఠోర నిష్టలతో గడిపాను. నన్ను నరకానికి ఈడ్చుకుంటూ పోతున్నారు. జీవితమంతా మహాపాతకాలు చేసిన విచారిణి వైకుంఠానికి పోతుంది. ఈ మాటలు విని విష్ణుదూతలు ఇలా అన్నారు. ఓయి, విధాత నిర్ణయం ఎప్పుడు న్యాయంగానే ఉంటాయి. సంకల్పానుగుణం మేరకు ఫలితం కలుగుతుంది. పేరు ప్రతిష్టలు నాశించి జీవితమంతా నువ్వు బాహ్యాడంబరంతోనూ అహంభావంతోనూ గడిపావు. అందుకు భగవంతుడు నీకు విధించిన ఫలం ఇది. నువ్వెన్నడూ మనస్ఫూర్తిగా భగవత్ప్రాప్తి కోసం పరితపించలేదు. తన శరీరం పాపం చేసిన ఈ వేసి అహర్నిశం హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థించింది.
అదుగో లోకంలో నీ శరీరానికి ఎలాంటి గతి కలుగుతుందో, ఆమె శరీరానికి ఎలాంటి గలి కలుగుతుందో చూడు. నువ్వెన్నడూ పాపం చేయలేదు. శరీరంతో నువ్వెన్నడూ పాపం చేయలేదు కాబట్టి, నీ శరీరాన్ని వారు పువ్వుల మాలలు అలంకరించి, మేళ తాళాలతో ఊరేగిస్తూ, పావన నదీ జనాల్లో విడవబోతున్నారు. కానీ ఈ వేశ్య శరీరం పాపం చేసింది కాబట్టి, ఈ క్షణంలో కాకులు, గద్దల చేత చీల్చివేయబడుతుంది. అయినా ఈమె హృదయం పవిత్రమైంది కాబట్టి పుణ్యలోకానికి పోతుంది. నీ హృదయం సదా ఆమె పాపకార్యాలనే మననం చేస్తుండేది కాబట్టి అపవిత్రమైంది. అందుచేత నువ్వు అపవిత్రులుండే లోకానికి పోతున్నావు. నిజానికి విభజించింది నువ్వే కాని ఆమె కాదు. మెట్ట వేదాంతం వల్ల కలిగే ప్రమాదాలు. రాజు మెట్ట వేదాంతం 1074. ఈ విశ్వమంతా బ్రహ్మమే అని ప్రకటించే అద్వైత సిద్ధాంతాన్ని ఒక రాజుకు అతడి గురువు బోధించాడు. ఆ సిద్ధాంతం రాజుకు ఎంతో నచ్చింది. అంతఃపురంలోకి వెళ్ళి ఆ రాజు తన రాణితో ఇలా అన్నాడు: రాణికి, రాణి దాసికి భేదం లేదు. కాబట్టి దాసి ఇక నుంచి నా రాణి అవుతుంది. తన భర్త ఈ పిచ్చి ప్రసంగాన్ని విని రాణి నిశ్చేష్టురాలైంది. ఆమె ఆ గురువును రావించి, అయ్యా, మీ బోధల దుష్ఫలితం ఎలా ఉందో చూడండి అంటూ మొరపెట్టుకుని జరిగిన వృత్తాంతం తెలిపింది. ఆ గురువు రాణిని అనునయిస్తూ ఇలా అన్నారు: ఈరోజు రాజుకు భోజనం వడ్డించేటప్పుడు అన్నంతో పాటు ఆవు పేడను కూడా పళ్ళెంలో వడ్డించు. భోజన సమయంలో గురువు, రాజు కలిసి కూర్చున్నారు. అన్నంతో పాటు వడ్డించబడ్డ ఆవు పేడను చూసేసరికి రాజుకు వచ్చిన ఆగ్రహం ఎలాంటిదో ఊహించవచ్చు. దీన్ని కనిపెట్టిన గురువు మందహాసం చేస్తూ ఇలా అడిగాడు: దేవరవారు అద్వైత జ్ఞానం కలవారు కదా, అన్నానికి ఆవు పేడకు భేదాన్ని ఎందుకు పాటిస్తారు? రాజు అప్పుడు పట్టరాని కోపంతో ఇలా అరిచాడు: మహాద్వైతినని చెప్పుకునే మీరే మహా అద్వైతినని, చేతనైతే ఈ పేడను తినండి. గురువు అప్పుడు మంచిది అంటూ వెంటనే తాను ఒక పందిగా మారి లొట్టలు వేస్తూ ఆ పేడను తిని మళ్ళా మానవ రూపాన్ని దాల్చాడు. రాజు అప్పుడు సిగ్గు తెచ్చుకుని మళ్ళీ ఎన్నడూ రాణితో అలాంటి పిచ్చి ప్రసంగం చేయలేదు. బ్రాహ్మణుడు మెట్ట వేదాంతం 1075. ఒక బ్రాహ్మణుడు తోటను వేయించి రేయింబవళ్ళు దాన్ని కంటి రెప్పలా కాపాడుతున్నాడు. ఒకరోజు ఒక ఆవు తోటలో పడి అతడెంతో ప్రీతితో సంరక్షిస్తున్న మామిడి మొక్క ఒకదాన్ని మేసి వేసింది. తనకెంతో ప్రియమైన ఆ మొక్కను ఆవు ధ్వంసం చేస్తుండడం చూడగానే బ్రాహ్మణుడు కాలరుద్దుడై బడిత పుచ్చుకుని ఆవును బాధగా చచ్చి ఊరుకుంది. బ్రాహ్మణుడు గోహత్య చేశాడన్న వార్త అంతటా పాకింది. ఈ బ్రాహ్మణుడు తాను వేదాంతననే ప్రకటించుకునేవాడు. గోహత్యా పాతకాన్ని ఎవరైనా తన మీద ఆపాదించగానే తన నిర్దోషి అని రుజువు చేసుకోవడానికై అతడిలా పలకసాగాడు: లేదు, నేను గోహత్య చేయలేదు. ఆ పని చేసింది నా చెయ్యి. చేతికి అధిష్టాన దేవత ఇంద్రుడు. కాబట్టి గోహత్యా పాతకం ఇంద్రుడిది కాని అది కాదు. స్వర్గంలోని ఇంద్రుడు ఈ మాటలు విన్నాడు. విని అతడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని ధరించి తోట యజమాని వద్దకు వచ్చి అడిగాడు: అయ్యా, ఈ తోట ఎవరిది? బ్రాహ్మణుడు: నాది. ఇంద్రుడు: "ఇ- ఇది ఎంతో చక్కని తోట. నేర్పరైన తోటమాలని మీరు సంపాదించుంటారు. చూడండి, మొక్కల్ని ఎంత సొగసుగా నైపుణ్యంగా నాటాడో. బ్రాహ్మణుడు: ఇదంతా నా పనేనండి. చెట్లన్నిటినీ స్వయంగా పరీక్షించి స్థల నిర్ణయం చేసి నాటించాను. ఇంద్రుడు: అలానా అండి, చక్కగా నాటించారు. ఇక్కడ ఈ బాటను ఎవరు వేయించారు? ఇదెంతో రమణీయంగా నిర్మించబడింది. బ్రాహ్మణుడు: అంతా స్వయంగా నేనే చేసిందేనండి. అప్పుడు ఇంద్రుడు చేతులు జోడించి ఇలా విమర్శనాత్మకంగా అన్నాడు: ఈ పనులన్నీ నావే అని, ఈ తోట ఘనతంతా నాదని చెప్పుకుంటున్నావు కదా. ఆవును చంపిన పాపం మాత్రం ఇంద్రుడికి అంటగట్టడం దురన్యాయం సుమా. అహింస పాటించే పాము 1076. ఒకచోట ఒక పాము నివసిస్తుండేది. ఎవరూ ఆ వైపుకు పోవడానికి సాహించేవారు కాదు. ఎందుకంటే కర్మచాలకు ఎవరైనా అటు వెళితే అది కాటు వేసి చంపేసేది. ఒకరోజు ఒక మహాత్ముడు ఆ తోవనే పోతుంటే పాము యథాప్రకారం బుసకొడుతూ అతన్ని సమీపించి కాటు వేయబోయింది. కానీ అతన్ని సమీపించగానే తన భీకర స్వభావాన్ని కోల్పోయి అతడు సాధుత్వానికి వశమైపోయింది. అప్పుడు ఆ మహనీయుడు: మిత్రమా, నువ్వు నన్ను వేయాలనుకున్నావా అన్నాడు. పాము సిగ్గుపడి ఊరుకుంది. అప్పుడు అతడు ఇలా బోధించాడు: సోదరా, నా మాట విను. ఇక ఎవరికీ హాని కలిగించకు. పాము తల వంచి సమ్మతిని తెలియజేసింది. ఆ మహనీయుడు వెళ్ళిపోయాక పాము తన కలులోకి ప్రవేశించింది. నాటి నుంచి అది ఎవరిని హింసించకుండా నిరపాయమైన జంతువై పావన జీవనం గడపసాగింది. కొద్ది రోజులయ్యేసరికి చుట్టుపట్ల వారంతా పాము తన విషయాన్ని కోల్పోయిందని, ఇక దానివల్ల ఏ ప్రమాదం లేదని చెప్పుకోసాగారు. ఆ నమ్మకంతో జనం దాన్ని సమీపించి అనేక విధాలుగా దాన్ని పీడించసాగారు. కొందరు రాళ్లతో రువ్వారు. కొందరు నిర్దయులై తోకపట్టి ఊడ్చారు. ఈ విధంగా దాని బాధలు చెప్పనాలవి కాకపోయాయి. కొంతకాలానికి అదృష్టవశాత్తు ఆ మహాత్ముడు తిరిగి ఆ మార్గాన్ని వచ్చి గాయాలతో కృషించిన పాము దురవస్థ చూశాడు. ఎంతో జాలిపడి కారణం అడిగాడు. అందుకు పాము ఇలా జవాబిచ్చింది: స్వామి,
మీరు బోధించిన నాటి నుంచి నేనెవరిని హింసించడం లేదు. ఇదే నా దుర్దశకు కారణం. అయ్యో! నా పట్ల వారెంత నిర్దయులై, క్రూరులై ప్రవర్తిస్తున్నారు. ఏమని చెప్పుకొను నా దురవస్థ. అంతా విని మహాత్ముడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. మిత్రమా, నిన్ను నేనెవరిని కాటు వేయొద్దన్నాను గాని, బుసకొట్టి భయపెట్టవద్దన్నానా? నువ్వు ఏ ప్రాణికి కాటు వేయకుండా, బుసకొట్టి ఎవరిని నీ సమీపానికి రాకుండా చేయవచ్చు గదా! ఇలాగే మీరు సంసారులై ఉంటే, లోకులు మీ పట్ల భయభక్తులు కలిగి మెలిగేటట్లు ప్రవర్తించాలి. ఎవరిని హింసించవద్దు. అంతేగాని మరెవరి చేత హింసా పాలు కావద్దు. బ్రహ్మచారి ఏనుగు 1077 సర్వం బ్రహ్మే అని గురువు శిష్యుడికి బోధించాడు. శిష్యుడు దాన్ని మక్కికి మక్కిగా అర్థం చేసుకున్నాడే గాని దాని అంతరార్థాన్ని గ్రహించలేదు. ఒకరోజు అతగాడు రాజవీధి గుండా పోతుంటే ఏనుగు ఎదురైంది. ఏనుగు మీద కూర్చున్న మావటివాడు పక్కకు తప్పుకోండి అంటూ కేకలు పెట్టసాగాడు. నేనెందుకు పక్కకు తప్పుకోవాలి? నేను బ్రహ్మాని, ఏనుగు బ్రహ్మమే. బ్రహ్మానికి తన వల్ల అపాయం ఏంటి? అని ఆ శిష్యుడు తనలో తాను వితర్కించుకుంటూ ఉన్న చోట నుంచి కదలలేదు. చివరికి ఏనుగు అతడిగాడిని తొండంతో పట్టుకుని పక్కకు విసిరింది. శిష్యుడికి బలమైన గాయాలయ్యాయి. కొంతసేపటికి ఎలాగో గురువు వద్దకు చేరుకుని జరిగిందంతా పూసుకొచ్చినట్లు వివరించాడు. మందలిస్తున్న ధోరణిలో గురువు ఇలా అన్నాడు. మంచిది. నువ్వు బ్రహ్మమే, ఏనుగు బ్రహ్మమే. కానీ మావటి బ్రహ్మం పక్కకు తప్పుకో అని పైనుంచి నిన్ను హెచ్చరించింది గదా! ఆ బ్రహ్మం మాట నువ్వెందుకు చెవిన పెట్టలేదు? జై రామకృష్ణ.